యాక్చువల్గా మీరు అవకాశాలు అన్నారు కాబట్టి నాదో క్వశ్చన్ సార్, ఇది లాస్ట్లో అడగదాం అనుకున్నాను, టాపిక్ ముందే వచ్చింది కాబట్టి. ఇది వరకు మా టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒకసారి యాక్టర్గా మీరు ఎందుకు కంటిన్యూ చేయట్లేదు, ఒక సినిమాలో చేశారు కదా అని చెప్పి అడిగారు అనమాట. ఆ సమయంలో మీరు చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నేను చాలా బిజీగా ఉండి చేసిన రోల్ అది అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి ఒక ఈ హైట్ కానీ, మీకుండే ఒక ఆరా కానీ, మీ వాయిస్ కానీ, సో తెలుగు సినిమాలో అతి కొద్ది మందికి మాత్రమే ఉంది, చాలామందిని బయట నుంచి తెచ్చుకుంటూ ఉన్నాము. కోటా శ్రీనివాసరావు గారు కూడా చనిపోయే వరకు ఆయన ఈ విషయం మీదే ఫైట్ చేశారు. సో ఇప్పుడు మీరు యాక్టర్గా చేయాలి అనుకుంటే మీకంటే బెటర్ ఆప్షన్ ఎవరు ఉంటారు సార్? దీనికి నేను ఆప్షన్ అనుకుంటే నాకు యాక్టింగ్ రాదు ఫస్ట్ పాయింట్. సార్ ఎవరు అడగలేదు, అడిగితే చేసేవాడినేమో, అది వేరే సంగతి. ఎవరిని అడిగినా కానీ ఏదో పోలీస్ ఇన్స్పెక్టరు లేకపోతే కమిషనర్ ఒక గంట వేషం అరగంట వేషం అడుగుతూ ఉంటారు. సార్ సరే, అది నాకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. ప్లస్ ఎవరిని అడిగితే ముందు చెప్తాను నేను కండిషను, నాకు యాక్టింగ్ రాదు, మీకు ఇష్టమైతే రండి, లేకపోతే రావద్దని చెప్తాను. అందుకని వాళ్ళు రాలేదో వస్తారో తెలియదు. బట్ ఎక్కువగా నేనేరా పోలీస్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి ఆ తర్వాత ఎవరు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అడగలేదు ఎవరు ఇంతవరకు అడగలే. అడిగుంటే అన్న ఆలోచించేవాడినా నాకు తెలియదు, ఐడియా లేదు. బట్ నేను ఎవరు అడగల.